గ్రూప్ 1, 2, 3 ఉద్యోగ నియామకాల్లో షెడ్యూల్ కులాలకు మాలలకు అన్యాయం జరుగుతుందని జాతీయ మాలల ఐక్యవేదిక నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్లలో ఉన్న లోపాల వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని విమర్శించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నోటిఫికేషన్లో ఒక్క ఎస్సీ పోస్టు కూడా లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. భవిష్యత్తులో అన్ని ఉపవర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆ పొలిటికల్ పార్టీకి అంతవరకే ఫుల్ స్టాప్ పెడతాం. ఎవరైతే మా ఎస్సీలకు జనరల్ సీట్ లోపల మీరు కేటాయిస్తే మేము తప్పకుండా మేము మీకు యొక్క ఇచ్చేటువంటి సలహాలు అన్ని రకాలుగా మేము పాటిస్తూ మీ పొలిటికల్ పార్టీకి మేము అండగా ఉండి మీ యొక్క విజయాన్ని చేకూరుస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. రోస్టర్ పాయింట్ 7 ఓన్లీ ఎస్సీసీకి కేటాయించాలి. ఎందుకంటే ఎటు ఉద్యోగాల శాతం మాదిగలకి ఇచ్చారు దాదాపుగా 9%, మరి మాల గ్రూప్ కేవలం 5% ఇచ్చారు. మాకేం తోట్లుగా వెనకేశారు. 100 ఉద్యోగాలు ఉన్న రోస్టర్ పాయింట్లు తప్ప మిగతా దాంట్లో పోస్టులు వచ్చేదానికి మాకు అవకాశం లేదు. అందుకని ఖచ్చితంగా ఎస్సీ రోస్టర్ పాయింట్ 7 మాలలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యా ఉద్యోగాల్లో పరిపాలనా సామర్థ్యంలో 18% ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 18% మాత్రం మీరు కేటాయించకపోతే 300 సీట్లకు 56 సీట్లు, ముఖ్యంగా 56 సీట్లు కేటాయించకపోతే హైదరాబాద్ లో ప్రతి గడప అన్యాయం చేసింది రోస్టర్ పాయింట్.